యూత్ క్యూ&ఏ యవనస్తులకు ఉన్నటువంటి ప్రశ్న సమాధానం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా చాలా విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చాలా క్వెషన్స్‌ని మనం డీల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వింటూ వస్తున్నాం. ముఖ్యంగా ద పర్పస్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్‌కి ఏంటంటే మెయిన్‌గా యవ్వనస్తులైనటువంటి ప్రస్తుతం సమాజంలో ఉంటున్న వారికున్న ప్రశ్నలు, వారికున్నటువంటి బలహీనతలు, లేదంటే ఇంకా వాళ్ళకున్నటువంటి సమస్యలకు బైబిల్‌లో నుంచి చక్కటి పరిష్కారం చూపించడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్‌ని మేము తీసుకురావడం జరిగింది. తద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు, మీ క్వెషన్‌కి ఆన్సర్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు మీ జీవితాన్ని మార్చుకొని, మీ జీవితాన్నిచ్చిన దేవుడికి నమ్మకంగా, మహిమకరంగా నిలబడగలుగుతారు. ఫ్రూట్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్ కరంగా ఉండగలుగుతారు. అదే మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్‌ను మనకివ్వడానికి మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. థాంక్ యూ పాస్టర్ గారు. చాలా సంతోషం. మీరు చాలా అద్భుతమైన విషయాలు మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్‌లో చెప్తూ ఉంటే పర్సనల్లీ నేనెంతో బ్లెస్ అవుతున్నాను. యాస్ వెల్ మా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ అవుతున్నారని మా నమ్మకం. పాస్టర్ గారు ఇప్పటిదాకా చాలా ప్రశ్నలు మనం చూసాం. దేవుడి గురించి, అలాగే దేవుని గ్రంథమైన బైబిల్ గురించి, అలాగే దేవుడికి ప్రార్థన అంటే ఏంటి అని దాని గురించి చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవన్నిట్లికి మూలమైన మనిషి గురించి, అంటే దానికి చేస్తున్న మనిషి, అంటే మన పట్ల, దేవుడికి మన పట్ల లేదంటే నా పట్ల, మా యూత్ పట్ల దేవునికి ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పం, చిత్తం అనేది ఉందా? డస్ గాడ్ హావ్ ఏ విల్ ఫర్ మై లైఫ్? ఈ ప్రశ్నకు మీ దగ్గర నుంచి సమాధానం వాక్య రూపంలోంచి ఆశిస్తున్నాం పాస్టర్ గారు. చాలా అద్భుతమైనటువంటి, అత్యవసరమైనటువంటి ప్రశ్న ఇది. చాలా మంచి ప్రశ్న. అన్ని ప్రశ్నలు మంచివే. అయితే ఇది చాలా ఉత్తమమైన ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. డస్ గాడ్ హ్యాస్ ఎ విల్ ఫర్ మై లైఫ్? నా జీవితం పట్ల దేవుడి చిత్తం కలిగి ఉన్నాడా? అంటే ఒక సంకల్పం, ఉద్దేశం. చిత్తం అన్నప్పుడు లేకపోతే అభిష్టం. దేవుడు ఎలాంటి ఇష్టాన్ని, అభిష్టాన్ని, ఉద్దేశాన్ని నా జీవితం పట్ల కలిగి ఉన్నాడు అనేటువంటి ప్రశ్న చాలా మంచిది. వాస్తవానికి చిత్తం అంటే ఏంటో తెలియకుండా ఆ పదాన్ని చాలా విరివిగా, అలవోకగా, అనాలోచితంగా, అసందర్భంగా వాడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బేసికల్‌గా దేవుని చిత్తం తెలియాలంటే దేవుడి మనసు ఏంటో తెలియకుండా, ఆయనతో కనెక్ట్ అవ్వకుండా, ఆయనతో కలిసి జీవించకుండా ఆయన చిత్తం తెలుసుకోవడం కుదరదు. అలాగే ఆయన మనసేంటో దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. సో, దేవుని వాక్యం ద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. దేవునితో కలిసి మనం ప్రయాణం చేయటం ద్వారా, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని మనం మెయింటైన్ చేయటం ద్వారా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. మళ్ళీ మనం ప్రశ్నకొద్దాం. సో, దేవునికి మన పట్ల ఉన్నటువంటి చిత్తం ఏమిటి? చిత్తం కలిగి ఉన్నాడంటే, అవును, ఈ భూమి మీద ఆయన పుట్టించిన ప్రతి మనిషి పట్ల కూడా ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం, ఆయన చిత్తం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరి పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేటువంటిది ఆయన కోరుతున్నాడు. సో, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవ సంఘం ఎదురు చూస్తుంది. సో, ఆయన రాక విషయంలో ఆయన ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతం చూపించడానికి కారణం ఏంటో 2 పేతురు 3:9 ఏమంటాడంటే, ఎవ్వరూ నశించిపోవటం ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతూ ఆయన అందరి ఎడల దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయట్లేదు కానీ అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. అది దేవుని చిత్తం అందరి పట్ల. సరే, ఇక్కడ కోరిక అని మనం చూస్తున్నాం. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 17:30 అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ వర్డ్ ఉంటుంది అక్కడ. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అని ఉంది. అక్కడేమో కోరిక, ఇక్కడేమో ఆజ్ఞ, కమాండ్. సో, అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క చిత్తం, దయాపూర్వక సంకల్పం. అది ఎవరు నశించిపోకూడదు అనేది ఆయన యొక్క చిత్తం అయింది. సో, నరకం అనేది సాతానుకి, ఆయన అనుచరులకు చేసింది అది. అంటే ఆ దూతగణానికి, సాతానుడికి దూతగణానికి. సో, మనుషులు కూడా ఈ పాపం వల్ల, లేకపోతే ఈ పాప శిక్ష ఏదైతే ఉందో సాతానుడికి, నరకాన్ని దేవుడైతే దానికి ఈ పాపం వల్ల సాతాను యొక్క బంధకాల్లో ఉన్నవారు దానికి పాత్రలు అవుతున్నారు. సో, ఇది మనుషుల కోసం కాదు యాక్చువల్‌గా దేవుడు చేసింది.
సాతానుడు వాడి అనుచరుల కొరకు. సో, ఆ నరకం నుంచి, ఈ పాప శిక్ష నుంచి మనుషులు తప్పించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 100% మ్యాన్‌గా, 100% గాడ్‌గా కూడా ఆయన ఉన్నాడు. దైవ మానవుడు అంటాం. గాడ్ హెడ్ అంటాం. సో, అక్కడ ఆయన 100% మనిషిగా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా భూమి మీద నెరవేర్చాడు. సో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ, ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానంటాడు. అలాగే మరొక చోట హెబ్రీ 10:7లో కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టుగా సంపూర్తిగా నెరవేర్చానని చెప్పి కూడా యేసు ప్రభువారు అంటారు. అదేవిధంగా ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, పని, ఉద్దేశం ఈ భూమి మీద నెరవేర్చడానికి ఏమై ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రతి మనిషికి. అందుకే రోమా 12:2లో ఏమనుంటుందంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు రూపాంతరం చెందుడి అనేది, మీ మనస్సు మారి రూపాంతరం ఒకటి వలన మీరు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అనే మాట మనం చూస్తాం. సో, దేవుడు తన చిత్తాన్ని లేఖనంలో బయలుపరిచాడు. సో, దాన్ని చదివి తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. అలాగే ఫిలిప్పీలో అనుకుంటే అక్కడ కూడా ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మనసు ఉంచుండన్నాడు. సో, దైవికమైనటువంటి చిత్తం ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది. సో, దాని మీద ఆయన బిడ్డలైనటువంటి వారు మనసు పెట్టాలి. సో, తెలుసుకోవాలి. తెలుసుకోవటం కోసం దేవుడు ఆల్రెడీ దేవుని వాక్యం రాయించాడు. అందుకే ఎఫెసీ 1:9 కూడా తన చిత్తమును కూర్చున్న మర్మము తెలియజేసి అని ఉంటది. ఓకే. ఎఫెసీ 1:9లో పౌలు గారు రాస్తూ, పాత నిబంధనలో సువార్త మర్మంగా ఉంది, పాత నిబంధనలో క్రీస్తు మర్మంగా ఉన్నాడు, పాత నిబంధనలో సంఘం మర్మంగా ఉంది. మర్మం అంటే మిస్టరీ. మిస్టరీ అంటే వన్స్ ఇట్ వాజ్ హిడెన్, నౌ ఇట్ ఈస్ రివీల్డ్. దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ. నా చేతిని ఇప్పుడు ఇలా పెట్టాను, దీంట్లో ఏముందో మీకు తెలియదు, దీన్ని విప్పాను, మీకు తెలిసిపోయింది. ఒక వస్తువు ఉంటుంది, ఇప్పుడు ఏం లేదు కాబట్టి మీరు చూడట్లే. ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇలా ఉంటే మీకు తెలియదు ఏముందో, దాన్ని ఇలా విప్పినప్పుడు ఏముందో మీకు తెలుస్తుంది. అలాగే పాత నిబంధనలో క్రీస్తు మరుగై ఉన్నాడు, ఇక్కడ తెలియచేయబడ్డాడు. పాత నిబంధనలో సంఘం మరుగై ఉంది, చెప్పబడింది. సో, అలాగే దేవుని చిత్తం కూడా సంఘం విషయంలో, సువార్త విషయంలో, మరి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం విషయంలో కావచ్చు, మరి మర్మంగా ఉన్నటువంటి దాన్ని దేవుడు బయలుపరిచాడు. అది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేను ఎలా రక్షించబడాలి అనేది తెలుసుకోవటం దేవుని చిత్తం. అదంతా బైబిల్లో ఉంది. రక్షించబడిన తర్వాత నా వ్యక్తిగత జీవితంలో నేను ఇక్కడ భూమి మీద దేవుడు నా విషయంలో నిర్దేశించిన పనేంటి అనేది దేవుడు లేఖనాల్లో చక్కగా దేవుడు వివరంగా ఉంచాడు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక మరి బ్రాడ్‌గా ఆలోచించిన ఒక ఉద్యోగం, ఏ ఉద్యోగం చేయాలి, ఏది నీకు ఫిట్ అవుతుంది, ఏది దేవుని చిత్తం, అన్నీ కూడా దేవుడు తెలియజేస్తాడు. అది మళ్ళీ డీటెయిల్‌గా మనం తర్వాత చూద్దాం. సో, ఇక్కడ మాత్రం దేవుడు మన జీవితంలో చిత్తాన్ని ఎలా కలిగి ఉంటాడు నా జీవితంలో అంటే, సో, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ లైఫ్. సో, అది ఎట్లాగుంటది, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటదనంటే, దిస్ ప్లాన్ ఈజ్ సూటెడ్ టు అవర్ టాలెంట్స్, పర్సనాలిటీస్, నీడ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే దేవుడు బై బర్త్ తలాంతులు ఇస్తాడు, బై రీబర్త్ ఏమో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇస్తాడు. బై బర్త్ ఏమో టాలెంట్స్ ఉంటాయి, బై రీబర్త్ అంటే రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ వరాలను దేవుడు ఇస్తాడు. సో, ఈ టాలెంట్స్ కావచ్చు, ఈ పరిశుద్ధాత్మ వరాలు కావచ్చు. తలాంతులు అంటేనేమో పాటలు పాడటం, మ్యూజిక్ ప్లే చేయటం, ఆర్ట్ వేయటం, ఏమైనా కావచ్చు తలాంతులు. పరిశుద్ధాత్మ వరాలు అవన్నీ రోమీయులు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, అపోస్తల కార్యాల్లో అక్కడక్కడ దేవుడు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ వరాలు. సో, అవన్నీ కూడా సంఘం క్షమాభివృద్ధి చెందడానికి దేవుడు పంచి ఇచ్చాడు విశ్వాసులకి. అందరికి అన్ని ఇవ్వడు కానీ కొన్ని. సో, ఈ టాలెంట్స్ ఆర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అలాగే ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని దేవుడు తన పట్ల ఒక చిత్తాన్ని ఇస్తాడు. అంటే టాలెంట్స్ ఇచ్చేది దేవుడే బై బర్త్, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చేది దేవుడే, నీకు వ్యక్తిత్వాన్ని ఇచ్చేది దేవుడే. సో, ఇవన్నీ నీకు ఇచ్చాడు అని అంటే మీ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు, మీ బ్యాక్గ్రౌండ్ వేరు, నా బ్యాక్గ్రౌండ్, నీ టాలెంట్స్ అండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ వేరు, నా టాలెంట్స్ అండ్ నా స్పిరిచువల్ గిఫ్ట్స్ వేరు. సో, బేస్డ్ ఆన్ దీస్ ఏం చేస్తాడు దేవుడు, మీ పట్ల ఒక చిత్తం కలిగి ఉంటాడు, నా పట్ల ఒక చిత్తం కలిగి ఉంటాడు. కొన్ని విషయాల్లో అందరికీ కామన్గా ఉంటుంది దేవుని చిత్తం. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీ అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, దట్ ఈస్ కామన్. అలాగే సువార్త ప్రకటించాలి, మీరు ప్రకటించాలి, నేను ప్రకటించాలి, కామన్. ఇట్లా కొన్ని ఉన్నాయి.
అవును. అయితే స్పెసిఫిక్‌గా కూడా దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు. అపోస్తల కార్యములు 22 అధ్యాయంలో ఆయన సాక్ష్యం ఇస్తూ తన గురించి 2 ప్రశ్నలు అక్కడ కనిపిస్తాయి. "నీవెవరో ప్రభువా" అని అడుగుతాడు. "నీవు హింసించున్న క్రీస్తుని" అని జవాబిచ్చాడు, అయిపోయింది. రెండో ప్రశ్న, "నేనేం చేయాలి ప్రభువా" అన్నాడు. "నీవు అన్ని జనుల కోసం నేను ఎంచుకున్న పాత్ర. యూ ఆర్ ఎ చూసెన్ వెస్సెల్ ఫర్ జెంటైల్స్" అన్నాడు. అయిపోయింది. లైఫ్ సెటిల్ అయిపోయింది ఆయనది. దేవుడి చిత్తము ఆయనకి బయలుపరిచేశాడు. దట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ గాడ్స్ విల్. అంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవిత కాలానికి బయలుపరుస్తాడు. దాన్ని రీచ్ అవ్వటానికి, ఆ చిత్తాన్ని నువ్వు రీచ్ అవ్వటానికి ఆయన ఏం చేస్తాడంటే మధ్య మధ్యలో మళ్ళీ దాన్ని ప్రోగ్రెసివ్‌గా, కంటిన్యూయస్‌గా డే బై డే కూడా రివీల్ చేస్తూ ఉంటాడు తన చిత్తాన్ని. సో, అనుదినము రివీల్ చేస్తూ ఉంటాడు. అలాగే వన్స్ ఫర్ ఆల్ కూడా దేవుడు రివీల్ చేస్తాడు తన చిత్తాన్ని. నువ్వు ఎక్కడికెళ్ళాలి, ఎలా జీవించాలి, ఏంటి అనేటువంటి విషయాల్లో. ఇవన్నీ కూడా దేవుడు నీకిచ్చిన ముందు చెప్పుకున్నట్టుగా టాలెంట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ నీ పర్సనాలిటీని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఎవరు? తన బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఎవరైనంటే హి వాస్ ఎ ఫారిసీ. పరిసయ్యుడు, యూదుల అధికారి, స్కాలర్, రోమన్ సిటిజన్‌షిప్ ఉంది. సో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ మనం చూస్తే. కాబట్టి ఏమన్నాడంటే ఆయన దేవుడు అన్ని జనులకి ఆసియా ఖండం అంతా కూడా ఆయా దేశాలకు వెళ్లి సువార్త ప్రకటించడానికి, సంఘాలు కట్టడానికి అపోస్తలులకు దేవుడు ఏర్పాటు అదే మరి పేతురు విషయంలో అలా లేదు దేవుని చిత్తం. ఆయనేమో స్వజనులకి, ఈయనేమో అన్ని జనులకి. ఒక సందర్భంలో పేతురు కూడా అంటాడు, పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలు అర్థం చేసుకోవడం ఒకంత కష్టమే అన్నాడు. ఎందుకంటే పాల్ వాజ్ ఎ స్కాలర్లీ పర్సన్. అవును. మరి ఎథెన్స్ లాంటి పట్టణాల్లో వారితో వెళ్ళిపోయి డిబేట్లు, డిస్కషన్లు చేశాడు. వెల్ ఎడ్యుకేటెడ్. వెల్ ఎడ్యుకేటెడ్. అరియోపగస్ మధ్య నిలబడి, స్కాలర్స్ మధ్య నిలబడి, ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్ ఉంటారు అక్కడ. వాళ్ళతో దేవుడి గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. అవును. సో, ఆ నాలెడ్జ్ ఆల్రెడీ ఆయనకు ఉంది. ఓకే. సో, పాత నిబంధన వెలుగులో కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు గురించి ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడతాడు. సో, అందుకని దేవునికి పౌలు పట్ల చిత్తం వేరు, పేతురు పట్ల చిత్తం వేరు. అలాగే ఓల్డ్ టెస్టమెంట్‌లో శాంసన్, ఫిలిష్తీయుల విషయంలో దేవుడు ఆయన్ని పుట్టించాడు. అవును. ఫిలిష్తీయులను ఇశ్రాయేలు బారి నుంచి రక్షించడానికి రక్షకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు ఆయన పుట్టించాడు. అట్లా సో, గాడ్స్ ప్లాన్ ఆర్ గాడ్స్ విల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ పర్సన్. డిపెండ్ అపాన్ దేర్ టాలెంట్స్, పర్సనాలిటీస్, గిఫ్ట్స్ అండ్ నీడ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి చూడాలి. అది అర్థం చేసుకోవాలి. సో, పౌలు గారు చివరికి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. దేవుడు తన చిత్తం అర్థమైంది, ఆయన బయలుపరిచాడు, అర్థం చేసుకున్నాడు, ఆ ప్రకారంగా వెళ్ళిపోయాడు. ఓకే అని ఫైనల్‌గా ఏమన్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పొరుగుని కడుముట్టించి 2 తిమోతి 4:7లో కదముట్టించానని చెప్పేసి అన్నాడు. సో, గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూయస్. సో, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి ఏం చేశాడు, పౌల్ని ఒక పని ఇచ్చాడు. ఆ పని చేసే క్రమంలో కూడా దేవుడు ఏం చేస్తాడు, మధ్య మధ్యలో ఆసియా ఖండములో సువార్త ప్రకటించొద్దని, ఆసియాలో సువార్త ప్రకటించొద్దని పరిశుద్ధాత్మ ఆటంకపరిచెను. గాడ్స్ విల్. తర్వాత ఓకే ప్రకటించు. అదేంటది, డైలీ కంటిన్యూస్‌గా మళ్ళీ దేవుడు ఏదైతే చిత్తాన్ని బయలుపరిచాడో ఆ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, ప్రోగ్రెసివ్ విల్ ఆఫ్ గాడ్ అనమాట. కంటిన్యూస్‌గా దేవుడు లీడ్ చేస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. అంటే మనకి ఎవ్రీ డే దేవుడు తన చిత్తాన్ని అందుకనే మనకి సామెతల గ్రంథంలో ఐ థింక్ 5వ అధ్యాయం 3-5 వచనాలు అనుకుంటా. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుకో, ఆయన అధికారానికి నువ్వు లోబడాలి, అధికారానికి అప్పగించుకో అనే మాట ఉంటుంది. అద్భుతమైన మాట అది. సో, ఎవ్రీడే మనం గనక ఈ ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నీ అధికారానికి నేను అప్పగించుకుంటున్నాను, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక, లీడ్ మీ, గైడ్ మీ అని అంటే అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. సో, కాబట్టి ఇది గాడ్స్ ప్లాన్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్‌గా, డెఫినిట్‌గా ఉంటుంది. సో, ఎప్పుడు కూడా మన చిత్తానికి దేవుని చిత్తానికి మధ్య కొంచెం ఒక స్ట్రగుల్ లాగా ఉండే అవకాశం ఉంటది. మనిషి ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనల కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతంగా దేవుని ఆలోచనలు ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు విశ్వాసిని పెళ్లి చేసుకోవాలనేది దేవుని చిత్తం. సో, మనిషి యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి, కొన్ని టిక్ పెట్టుకుంటాం. ఏది, ఏ ఫర్ ఏజీ, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ డౌరీ, ఈ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా, ఎఫ్ ఫర్ ఫారెన్‌లో ఏమైనా జాబ్ ఉందా, జీ అంటే గోల్డ్ ఎంత. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో టిక్ పెట్టుకొని ఇవన్నీ టాలీ అయితే ఓకే, హైట్, వెయిట్ ఇవన్నీ మనం చూసుకునే మన చిత్తం ఇది. కానీ దేవుడు ఏమంటాడు, విశ్వాసం మళ్ళీ చేసుకోవాలన్నాడు. అక్కడ వచ్చినప్పుడు కొన్ని కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏముందిలే విశ్వాస కాకపోయినా చర్చికెళ్ళే అలవాటు ఉంది కదా, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే కదా అని మనం రకరకాల విధాలుగా మనం అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయిపోతాం అనమాట. సో అలాగా మనిషి డీవియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దేవుని యొక్క చిత్తం నుంచి. అయితే దేవుని చిత్తం మాత్రం ఎప్పుడు కూడా ఆప్షనల్గా కాదు, అది చాలా డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ హ్యాస్ టు డూ విత్ అబ్జర్వింగ్ కమాండ్మెంట్స్. సో గాడ్స్ విల్ హ్యాస్ టు డూ విత్ అబ్జర్వ్ ద కమాండ్మెంట్స్. సో ఎక్కువగా ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఏంటంటే ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అనే ధోరణిలో ఉంటుంది. మనం ఏంటంటే కమాండ్మెంట్స్ అనగానే ఈ 10 ఆజ్ఞలు ఇవే మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో ఎడతెగక ప్రార్థన చేయుడి ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఈ శత్రువులు ప్రేమించు, లేకపోతే క్షమించు, ఇలా ఇట్లా ఏదైతే ఇంపరేటివ్ మూడ్ అంటాం, ఒక ఒక కమాండ్ లాగా అవును. ఇది చేయండి ఇది చేయొద్దు ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా కమాండ్మెంట్సే. సో వీటన్నిటి మన బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో వస్తాయి, మనం నోట్ చేసుకోలే. కానీ అదంతా ఏంటి దేవుని చిత్తమే. సో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:12-14 వచనాల్లో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇలాగ చేయుట దేవుని చిత్తము, ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయండి, ఎడతెక్క ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ప్రేమించండి, క్షమించండి. ఇట్లాగా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. ఇలాగో చేయుట దేవుని చిత్తము అని ఉంటుంది. మరొక చోట నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుడి, ఇవన్నీ ఉంటాయి. సో దేవుడికి ప్రతి వ్యక్తి పట్ల కూడా కామన్గా స్పెసిఫిక్గా డైరెక్ట్గా కొన్ని చిత్తాలు ఉంటాయి. మనం డీవియేట్ అవ్వకూడదు. సో యెహోషువతో కూడా దేవుడు ఏమంటాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి, పాటించాలి, బోధించాలి, కుడికి కానీ తొలగొద్దు. సో ఎజ్రాలో కూడా మనం చూస్తాం, నెహెమ్యాలో ఎజ్రా కూడా ఏమంటాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశోధించుటకు, దాని ప్రకారం నడుచుకున్నటకు, బోధించుటకు దృఢ నిశ్చయము చేసుకుని అంటారు. ఆ స్పిరిట్ కనుక మనకుంటే దేవుడు తన చిత్తాన్ని బయలుకొచ్చినప్పుడు అది తెలుసుకొని గ్రహించి దాని ప్రకారంగా కనుక మనం జీవించగలిగితే ఎట్లా ఉంటుంది అనేది ఒక వచనం మనం చదువుకోవాలి తప్పనిసరిగా. ఈ సందర్భంగా యెషయా 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అద్భుతం. కానీ ట్రాజడీ ఏంటంటే మనకి ఆజ్ఞలు కాదు కానీ వాగ్దానాలు అంటే మనకి ఎక్కువ ఇష్టం. ఆ వాగ్దానాలు కూడా దేవుడు ఎవరికి ఏ సందర్భంలో చేసే మనకు అనవసరం, మనకి వాగ్దానాలు పిచ్చి. సో ఆజ్ఞలు, స్టాట్యూట్స్, ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా పాటించాలి. అవి ఆజ్ఞల్లో దేవుని చిత్తం ఉంది, ఇది గ్రహించట్లేదు. సో ఆజ్ఞలు కూడా వాగ్దానాలతో ముడిపడి ఉన్నాయి. మనకు రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి, మరి విధులు, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. మత స్వాతంత్రం హక్కు ఉంది, నా ఇష్టం వచ్చిన మతాలు తీసుకోవచ్చు, కానీ ఇతర మతాలు దూషించడానికి లేదు. అలాగే ఆస్తి హక్కు ఉంది, అగైన్ రెస్పాన్సిబిలిటీ ఉంది, దే హావ్ టు పే ద ట్యాక్సెస్. భావ ప్రకటన హక్కు ఉంది కదా, ఇతరుల మనోభావం దెబ్బతీసేటట్టుగా నేను మాట్లాడకూడదు. సో హక్కులు ఉన్నప్పుడు విధులు ఉన్నాయి, నీకు వాగ్దానాలు ఉన్నప్పుడు మరి ఆజ్ఞలు ఉన్నాయి. అవును, కండిషన్స్, ఆజ్ఞలు ఉన్నాయి, కమాండ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ఆజ్ఞలు మనం పాటించేటప్పుడు ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే ఆజ్ఞలు ఆలకిస్తే ఏంటంట, నీ క్షేమము నదిలాగా నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అని ఉంది. అసలు నిజంగా సిలువలో యేసు ప్రభు మన పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రేమతో చేసిన సిలువ కార్యం చేస్తే అక్కడ నిలబడి ఆయన వైపు చూస్తే ఆజ్ఞ అడుగుతామో వాగ్దానం అడుగుతాము? నిజంగా ప్రభువా నువ్వు నా కోసం చనిపోయావు, ప్రాణం పెట్టినంతగా నా కోసం ఎంతగా నువ్వు చేసావు ప్రభువా, నేనేం చేయమంటావు చెప్పు. పౌలు అదే, నువ్వు ఎవరు అన్నాడు, నేను పలానా అన్నాడు, ఏం చేయాలో చెప్పు అన్నాడు. జీవితం సెట్ అయిపోయింది. ఈ రోజుల్లో నిజంగా సిలువ ప్రేమ అర్థమైతే ప్రభువా నేనేం చేయాలి ప్రభువా, ప్రాణం ఇచ్చేయమంటావా, అల్టిమేట్గా అది అక్కడ దాకా వెళ్తాం మనం. కానీ విషయం ఏంటంటే వాగ్దానాల కోసం చూస్తున్నాం. వాగ్దానాలు తప్పంటలేదు, దేవుడు దాన్ని ప్రేమించి రక్షించుకున్న వారికి వాగ్దానాలు ఇచ్చాడు, అవి ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సంతరించుకోవాలంటే ఆయన మాట వినాలి కదా, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి కదా, అది అసలు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి కదా. వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడను. వాగ్దానాలకు వారసులవటానికి దేవుడు నేను పిలిచాడు, ఫస్ట్ బాధ్యత అదే. కాబట్టి దేవునికి చిత్తం అనేటువంటిది ప్రతి ఒక్కరు, ఆయన పుట్టించిన ప్రతి ఒక్కరి పట్ల ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ పొందాలి అందరూ అనేది ఆయన చిత్తం. రక్షణను కోరుకొనుడి అనంత బైబిల్లో.
సో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా దేవుడు రక్షణ సిద్ధం చేశాడు, నువ్వు అడగాలి. దట్ ఈస్ యువర్ గాడ్ ఈజ్ సబ్జెక్ట్. సాల్వేషన్ విషయంలో వీఆర్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ డస్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ రిసీవ్ ద యాక్షన్ అంటాం. సో సబ్జెక్టు క్రియ చేస్తుంది, ఆబ్జెక్ట్ ఏమో తీసుకుంటుంది అని చెప్తున్నాం. అలాగే రక్షణకు అంతా చేశాడు ఆయన. ఆయన ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళం. అది క్రియల వల్ల కలిగేది కాదు. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా రక్షణ పొందాలి, అది ఆజ్ఞ. పొందకపోతే తీర్పు ఉందని కూడా చెప్పాడు మండి. సో రక్షణ పొందిన తర్వాత ఆయన రాజ్య సంబంధులు ఎలా జీవించాలో దేవుని వాక్యాన్ని అద్భుతంగా దేవుడు రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 5:6-7 అంతా కూడా అదే. యేసు ప్రభు రాజ్య సంబంధులుగా ఉండగోరే వారి యొక్క వైఖరులు ఉంటాయి, అక్కడ బియాటిట్యూడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకెన్నో విషయాలు అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. కొండ మీద ప్రసంగం, శర్మన్ ఆన్ ది మౌంట్ అంటాం కదా. సో రక్షణ పొందటం ఆయన చిత్తం. రక్షణ పొందిన తర్వాత ఎలా జీవించాలో కూడా చాలా చక్కగా దేవుడు తన వాక్యలో బయలుపరిచాడు. సో చదువుకుంటే మనకి చక్కగా దేవుడి చిత్తం ఏంటో అర్థమైపోతుంది మన జీవితంలో. సో ఇట్ హ్యాస్ టు డూ విత్ కమాండ్మెంట్స్, అబ్జర్వింగ్ ద కమాండ్మెంట్స్ అనేది చూసాం. తర్వాత ఏమో ఆ టాలెంట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును భాస్కర్, చాలా అద్భుతమైన విషయం. దేవుడికి ప్రతి ఒక్కరి ఎడల ప్రణాళిక ఉంది. ఈరోజు మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి యంగ్స్టర్ కానీ ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన ఒక యూనిక్ ప్రణాళికతో చేశాడు. ముఖ్యంగా మనం అందరం మారు మనసు పొంది రక్షణ పొందాలనేది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి గొప్ప ఒక కోరిక అనమాట. సో మీరు చెప్పినట్లుగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనాలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. అంతే తప్ప ఆల్రెడీ భారంగా ఉన్న బరువుతో ఉన్న వాళ్ళ మీద ఇంకో 4 బరువులు వేస్తాను అనలేదు ఆయన. వస్తే నేను మీకు మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు రెస్ట్ ఇస్తాను అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన దగ్గరికి రావడానికే మనకు టైం దొరకట్లా. సో అదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు మనల్ని ప్రేమించి మనకి రెస్ట్ ఇస్తానని చెప్తున్నటువంటి ఆ దేవుని యొక్క రక్షణను పొందుకోవటం ఉత్తమం. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నిజంగా ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి, ఇంట్లోకి ఒంట్లోకి చేర్చుకున్నాడు కాబట్టి దేవుని యొక్క రక్షణ వచ్చింది. ఈరోజు యంగ్స్టర్స్ ఒకవేళ నేను ఇంకా యవ్వనస్తుడిని, నాకు చాలా టైం ఉంది, ఇవాళ కాదులే రేపు, రేపు కాదులే ఎల్లుండు, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్, 25 కాదు 35లో నేను సాల్వేషన్ తీసుకుంటానని ఒకవేళ నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం. బైబిల్ చెప్తుంది ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అంటుంది. సో దేవుడు నీ విషయంలో కలిగి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అని నువ్వు అనుకుంటే, ఆయన ఆశిస్తున్న ఆ రక్షణ భాగ్యాన్ని ఆయన దగ్గర నుంచి నువ్వు స్వీకరిస్తే ఖచ్చితంగా గాడ్ డెఫినెట్లీ లిఫ్ట్ అస్ అప్. సో అదేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మీ అందరికీ ఒక గ్రేట్ బ్రైట్ ఫ్యూచరు యేసు నామములో ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా ప్రభు మీకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంచాడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం, ఆయనలో ముందుకు కొనసాగదాం. ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంది అని అనుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క సలహాలు, అభిప్రాయాలు మా నంబర్కి మీరు తెలియపరచండి. మా యొక్క నంబర్ 9480585039 అనే నంబర్కి మీరు ఖచ్చితంగా తెలియపరచవచ్చు. అలాగే మా ఈమెయిల్ ఐడి info@fibaonline.org. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీ యొక్క సలహాలు, సూచనలు మాకు తెలియపరచండి. చెప్పండి బాస్. చిన్న ప్రేయర్ కూడా చేసి ముగిస్తే మంచిది. Yes, absolutely. You can pray, Pastor. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ప్రేమించి మీ ప్రణాళికలను, ఉద్దేశాలను, మీ చిత్తాన్ని మీరు మాకు మీ వాక్యాల్లో, మీ లేఖనాల వెలుగులో ఎంత స్పష్టంగా బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు Yes, చెల్లిస్తున్నాం. Lord. మేము మీ మాట వినడం మాకెంతో క్షేమం అని, మేము మీ యొక్క చిత్తాన్ని జరిగిస్తే అది మాకెంతో ప్రయోజనకరమని మీ లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకుంటూ ఉండగా, ఇదిగో నన్ను యవ్వన బిడ్డలు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి చదువుల్లోను, వివాహాల విషయంలోను, వారు చేయబోయే ఉద్యోగాల విషయంలోను, అలాగే యవ్వన దంపతులుగా ఉన్నటువంటి వారు వారి పిల్లలు పెంచుకునే విషయంలోను, వారి యొక్క యవ్వన జీవితాల్లో జతపరచబడి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు మీ యొక్క చిత్తంలో క్రీస్తు కేంద్రంగా కుటుంబాన్ని కట్టుకునే విషయంలోను, అలాగే సంఘంగా మీ చిత్తాన్ని సంఘము బయట పరిచర్య చేసే విషయంలో మీ కొరకు సాక్షులుగా ఉండే విషయంలో, ప్రభా మీరు ఏవైతే ఆశిస్తూ ఉన్నారో మీరు రక్షించుకున్నటువంటి మీ యొక్క బిడ్డల నుంచి అవన్నీ గ్రహించి గైకొనే విషయంలో మీరే సహాయం చేసి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతులతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you all. God bless you all. Praise the Lord. Praise the Lord.